ఏమిట్రా, ఏమైంది? పొలాల్లో దిష్టి బొమ్మలు అందరూ నిలబడ్డారు, మాట్లాడరా? నిన్నే చెప్పానా ఫోన్ వచ్చే వరకు ఎవరు కదలకూడదని? ఆహా, నువ్వు చెప్పావా? అవును. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడకండి. హలో మమ్మీ, నేనే దుర్గని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను మమ్మీ, కానీ నిన్నటి నుంచి కోపంగా ఉన్నాను. ఎందుకమ్మా? ఈ సండే నువ్వు డాడీ తప్పకుండా వస్తానని చెప్పారుగా, ఎందుకు రాలేదు? డాడీకి ఫోన్ ఇవ్వు. సారీ దుర్గా, సెలవు దొరకలేదు. నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తాం. వచ్చేటప్పుడు నీకు బట్టలు బొమ్మలు అన్ని తీసుకొస్తాం. ఓకే? నాకేం వద్దు, నువ్వు మమ్మీ వచ్చేయండి. ఓ కొత్త అంకుల్ ఇక్కడికి వచ్చాడు, ఆ అంకుల్ ని మీకు పరిచయం చేస్తాను, తప్పకుండా రండి. అలాగే. నేనుంటాను. నేను ఫోన్ లో మాట్లాడేశాను కదా, మీరు వెళ్ళి పనులు చేసుకోండి. అవును, ఇందాక ఫోన్ లో ఎవరితో మాట్లాడా? మా మమ్మీ డాడీతో. మమ్మీ డాడీయా? మరి డాక్టర్ అమ్మ పెద్ద ఆయన నీకేమవుతారు? మా మమ్మీకి మమ్మీ డాడీ. అయితే మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. నెక్స్ట్ సండే వస్తారు, నాకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తారు. నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు ఆ బొమ్మ ఇస్తానే. అయ్యో, అమ్మమ్మని అమ్మ అంటున్నావు, తాతయ్యని నాన్న అంటున్నావు, మీ అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారంటున్నావు. ఇంట్లో అన్ని విచిత్రంగా ఉన్నాయి. బీడీ ముక్కలు, అగ్గిపుల్లలు యాస్ట్రేలోనే వెయ్యాలని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఇది వరకు నువ్వు ఉన్న మున్సిపాలిటీ స్కూల్ కాదు. ఇక్కడ విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను, కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఏమిటో నీ బాధ? ఏముంది, ఈ కోటిగాడు ఎప్పుడు రెండిటి మీదే ఉంటాడు. ఒకటి మాట మీద, రెండు మందు మీద. నీకిచ్చిన మాట కోసం ఇక్కడే ఉన్నాను, కానీ వచ్చినప్పటి నుంచి మందు లేక చస్తున్నాను. ఏదైనా చిన్న మందు సెటప్ కుదురుతుందా? ముందు కాల్ది. ఈ ఇంట్లో ఉండడానికి గడువు పెట్టాను, కానీ నీ అలవాట్లకు హద్దులు పెట్టలేదు. కమాన్ రా. బెస్ట్ విస్కీ. కమాన్ అవి ఎందుకిది? తాగడానికి. ఇద్దా? నిప్పు లాంటి నాటు సారా తాగేవాడికి ఇది సముద్రంలో కాకి రెట్ట. చిన్నపిల్లోడికి ఉగ్గు పోసినట్టు పోస్తే ఏం కిక్కెక్కిద్ది? పెద్దాయనా, ఈ పూటకి చాలు, నా గదిలోకి వెళ్ళి వేసుకుంటాను. దండాలో లా 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 లా. కొంతమందిని కనకప సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతే. పెద్ద ఆయన మొత్తానికి మంచి కిక్కున మందిచ్చాడు. రే కోటిగా, ఎవరనవా? నేను కోటిగాన్ని. నేను రా కోటిగాన్ని. ఇంకా నువ్వు కోటిగాడివి ఏమిట్రా? ఎలాంటోడివి ఎలా అయిపోయావు? ఒకప్పుడు నువ్వు చేయి చాపితే కనక వర్షం, ఇప్పుడు చేయి చాచి అడుక్కుంటేనే మందు, ఆళ్ల కాళ్ళు పట్టుకుంటేనే తిండి, ఆళ్లు తిరిగి చూస్తేనే నువ్వు కదలాలి. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళను పొగుడుతున్నా. రే, అంత చేతగాక కూర్చోలేదు. మాట ఇచ్చాం గనక కట్టుబడ్డాం. మనం మాట కట్టుబడ్డాం ఏంట్రా? మాట లేదు, గీత లేదు. నీ మనసే రాజమందిరం అనుకుని చెక్కే. ఈ పంజరం నుంచి బయటపడి మళ్ళీ కోటిగాడు బతికాడనిపించుకో. అవును, పాపా. వెళ్ళొద్దంకుల్, నేను వస్తున్నాను. వద్దమ్మా, నువ్వు దిగదు. వద్దమ్మా పాపా, వద్దమ్మా. పాపా, పాపా, ఏంటి పాపా ఇది? కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? అవును, పెద్దవాళ్ళు అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారు. మనం తప్పుదారి నడిస్తే వాళ్ళు కూడా తప్పుదారినే నడుస్తారు. పెద్దవాడికి నిజం తెలుసుకోలేనప్పుడు పసిపిల్ల దానికేం తెలుస్తుంది? ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు. వీడికేమైనా జరిగితే మేం భరించలేము.
చూడు, మత్తు తలకెక్కితే ఇచ్చిన మాట మర్చిపోవచ్చు, మాట నిలబెట్టుకోలేకపోతే నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. మా ఇంట్లో ఉండమని ఆంక్ష పెట్టగలం గాని కాదు వెళ్ళిపోతానంటే నిన్ను ఉండమని బ్రతిమాలవలసిన కర్మ మాకేం లేదు. కావాలంటే ఇప్పుడే వెళ్ళి. ఉరి వేలాడతాడే నమ్మ పిల్లకాయ వాడప్పా. అయ్యో ఓ దేవర్, ఏం కంగారు పడకు, రిలాక్స్. హైకోర్టు ఉరిఖాయం చేసిన సుప్రీంకోర్టు ఉందిగా. ఏమప్పా అలెగ్జాండర్ వాడు, పెళ్లిగా అరుచుకుంటావు. త్వరగా వెళ్ళి పూడ్చే. ఇండియా లెవెల్ లాయర్ వాడిని వెతికి పట్టుకో. పిల్లకాయల పీకలంతా వేలాడేలాగంతా చేయించుకో. నా వల్ల కాదండి, ఈ బాటిల్ మొత్తం ఒక దెబ్బతో కొట్టేస్తే గానీ ఈ టెన్షన్ తగ్గదు. ఏంటి సెక్యూరిటీ? డ్యూటీ. నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరెవ్వరూ తాగటానికి వీల్లేదు. ఇందులో విషం కలిపితే ఆహా, మీ పేగులు మాడిపోతే, ఓహో, మీ కిడ్నీస్ పేలిపోతే, అబ్బో, ఎక్స్ట్రాడనరీ. అందుకే మేము తాగిన తర్వాతనే మీరు తాగాలి, మేము తిన్న తర్వాతనే మీరు తినాలి. దట్ ఈస్ టర్నర్. ఇలా మేము తిన్నాకనే మీరు తినాలి. ఏం మిగిలింది కనుక? మూర్ఖ, మీ ముగ్గురి శవాలు పోస్ట్ మార్టం వెళ్ళాక కత్తితో మీ కడుపు కోసి డాక్టర్ ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి నేను ఇచ్చే రిపోర్ట్ కి తేడా వచ్చిందంటే కోర్టులో కేసు ట్విస్ట్ అయిపోతుంది. మీరు నా రిపోర్ట్ కి అందాలంటే కత్తితో చావాలి గాని విషంతో చావకూడదు. అయ్యో, హెల్ప్ హెల్ప్. ఏమైంది నీకో? ఏమప్పా నోరంతా అరుపులు చేస్తావు? కోటిగాడు వచ్చాడు, మర్డర్ చేశాడు. నీ కల పాడుగాను. నువ్వు ఇక్కడ ఉన్నావా? బాత్రూమ్ దగ్గర మంగళ ప్రభా. మొహం కాదు, మొత్తం అంతా కడుక్కోవాల్సిందే. దట్ ఈస్ టెర్రర్. ఓర్ని అవ్వ, ఇంతకాలం ఈ గ్లామర్ అంతా ఏ మూల పడుందో. మా పాప సెటప్ తో మొత్తం గెటప్ మారిపోయింది. కానీ ఈ డ్రెస్ లో మనల్ని చూసి ఎవడు భయపడేట్లేడే. అబ్బా, రౌడీలా ఉండకూడదనే కదా ఇంతలా కష్టపడి చేసింది. డాడీ డాడీ డాడీ, ఈ అంకుల్ ఈ గెటప్ లో ఎలా ఉన్నాడో చెప్పు. ఇనువును కాల్చి ఇరుసుని చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తమ్ముడు, నీకోసం ఎవరొచ్చారో చెప్పుకో చూద్దాం. మన కోసం ఎవరు వస్తారు? వస్తే రౌడీలు వస్తారు, లేదా పోలీసులు వస్తారు. ఇప్పుడు వచ్చింది వాళ్ళిద్దరూ కాదు. మరి ఇంకెవరు వచ్చారు? ఎవరొచ్చారో నువ్వే చూడు. రా. ఏ రౌడీ బావా, ఏంటి ఇట్టా మారిపోయావు? స్నానం చేసావు, తల దువ్వావు, టక్కు చేసావు, టక్కుటికి బొమ్మలాగున్నావు. నేను చూస్తుంటే బిస్కెట్ ముక్కలాగా అలా కొరికేయాలనిపిస్తుంది. లేరా? ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? జుట్టు చెరిగిందంటే రౌడీలా ఉంటారని పాప చెప్పింది. అయ్య బాబోయ్, స్టైల్ వచ్చేసింది. ఎర్రెత్తిపోయే, ఎర్రెత్తిపోయే ఈడు. ఇటు చూడు, సిగురాకులాంటి సోకు పొగరేకు తాంది తాయారారా. ఒయ్యారి గోట వద్దంటే తంట రావి, ఇటు రావి. సరదాలు తీర్చమంట, పరువాల పంట పండేనంట. ఎర్రెత్తిపోయే, ఎర్రెత్తిపోయే ఈడు. ఇటు చూడు. నీ కౌగిళ్ళలోన ఒళ్ళంత చిక్కి చూస్తే హోరెత్తిపోయే. నీ దుప్పట్టలో నల్ల చప్పట్లతోటి వయసే గుమ్మెత్తిపోయి. చీకటింట దోపిడీలు, పక్క మీద ఎన్నిసార్లు
చీర కట్టు గారడీళ్ళు సాగనిచ్చినన్ని నాళ్ళు బొయ్యారి గుంట వద్దంటే తంట రావే ఎటు రావే వయ్యారి గుంట వద్దంటే తంట రావే ఇటు రావే ఒక్కసారిలే నా పక్క చేరి అన్ని అందించమంటా ఇంకొకసారి పక్కతోటి పక్కన చోటిస్తుంటా పాలబుగ్గ పాలకోవా వీలు చూసి ఇచ్చుకోవా వాటమైన సోకులన్నీ కీల వేసి దోచుకోవా అరే దాచింది దాయంది సూర్యుడే చూడండి కవ్విస్తూ కాజేస్తలే రెత్తిపోయే సరదాలు తీర్చమంట పరువాల పంట పండేనంట రెత్తిపోయే చూడు